డీసీ. లోకేష్ కనగరాజ్, వామికా గాబి లీడ్స్ గా అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ రివెంజ్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఈ కథ దేవదాస్ చంద్ర అనే ఇద్దరు చుట్టూ తిరుగుతుంది. దేవదాస్ ఒక గ్యాంగ్స్టర్. కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడే కత్తిపట్టి హంతకుడుగా మారి తర్వాత ఓ గ్యాంగ్ లో చేరి పూర్తి స్థాయి క్రిమినల్ గా మారతాడు. అయితే అది అందరి దృష్టిలో కాదు. న్యాయం చేయాల్సిన వాడు అన్యాయం చేస్తే వాడికి ఎక్కడ దింపాలో అక్కడ దింపుతూ పేదలకి అండగా నిలుస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం పోలీసుల దగ్గర నుంచి గన్స్ కొట్టేసి ఓ కరప్ట్ ఆఫీసర్ ని చంపి ఎస్కేప్ అయిన తనని తన గ్యాంగ్ ని ఎన్కౌంటర్ లో లేపేయడానికి భోజరాజ్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం తిరుగుతూ ఉంటది. ఈ ప్రాసెస్ లో జరిగిన కొన్ని సంఘటనలు దేవదాస్ కి భోజరాజ్ పై పగని పెంచేలా చేస్తాయి. ఈ కథ ఇలా నడుస్తుండగా ఇంకో పక్క చిన్నప్పటి నుంచే ఓ బ్రోతల్ హౌస్ లో బందీగా ఉంటూ నరకం అనుభవిస్తున్న చంద్ర జీవితం మీద పూర్తిగా ఆశలు వదిలేసుకుని డిప్రెషన్ లో కొట్టుమిట్టాడుతూ ఉంటది. అయితే అనుకోకుండా తన జీవితంలోకి దేవదాస్ ఎంటర్ అవుతాడు. మరి తర్వాత ఏం జరిగింది? దేవదాస్ చంద్ర కలిశాక వీళ్ళ జీవితంలో వచ్చిన మార్పులేంటి? ఒకరి కోసం ఒకరు ఏం చేశారు? అసలు దేవదాస్ గ్యాంగ్స్టర్ గా ఎందుకు మారాడు? తన కథేంటి? భోజరాజ్ పై రివెంజ్ ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఇంతకీ ఈ కథలో పార్వతి పోషించిన పాత్ర ఏంటి? చివరికి రివెంజ్ కోసం దేవదాస్ ఎంతవరకు వెళ్ళాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. కథగా రొటీన్ రివెంజ్ డ్రామానే అయినా చెప్పిన విధానం చాలా ఎంగేజింగ్ గా ఉండింది. సోషల్ థీమ్స్ ని, ఇంటెన్స్ యాక్షన్ ని, ఎమోషనల్ డ్రామాని, రొమాన్స్ ని చాలా వరకు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని డల్ మూమెంట్స్, సిల్లీ డైలాగ్స్ లాంటివి ఇబ్బంది పెట్టినా మోస్ట్లీ ఎంగేజింగ్ గానే సాగుతది. లాగ్ అనేది ఏమీ లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతారు. రాబరీ సీను, ఆ వెంటనే ఓ పోలీస్ ఆఫీసర్ హత్య. హీరో క్రిమినల్ అయినా తన ఇంటెన్షన్స్, మోటివేషన్స్ మనకి పూర్తిగా అర్థం కాకపోయినా ఇక్కడి నుంచే మనం తనకి రూట్ చేయటం మొదలు పెడతాము. తను సృష్టించే హింస వెనక అర్థం ఉందనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మొదలయ్యే ఇన్వెస్టిగేషన్, ఎంటర్ అయ్యే పార్వతీ క్యారెక్టర్ తో కథ ఆసక్తిగా మారుతది. ముందు పార్వతీ దేవదాసుల మధ్య వచ్చే సీన్స్ కొంచెం చీజ్లా అనిపించినా తర్వాత ఏదో గౌతమ్ మీనన్ లవ్ స్టోరీ తరహాలో మంచి ఫీల్ కలిగిస్తది. అయితే ఇక్కడ వచ్చే ఓ షాకింగ్ ట్విస్ట్ తో సినిమా సీరియస్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఓ పక్క బ్రూటల్ పోలీస్ ఇంట్రాగేషన్ చూపిస్తూ ప్యారలల్ గా చంద్ర స్టోరీ మొదలు పెడతారు. తన కథ చాలా డెవస్టేటింగ్ గా అనిపిస్తుంది. ఎమోషనల్ గా ఇన్స్టెంట్ గా తనకు కనెక్ట్ అవుతాం. ఇక తన లైఫ్ లోకి దేవదాస్ ఎంటర్ అయ్యాక వచ్చే బ్రోతల్ హౌస్ మ్యాసకర్ ఎంటైర్ మూవీకే హైలైట్ అని చెప్పాలి. గూస్ బంప్ స్టఫ్ అసలు. అక్కడ జరిగే రక్తపాతానికి అనిరుద్ కొట్టిన కొట్టుడు కుర్చీలో కూర్చొనివ్వదు. ఇక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఓవర్ ద టాప్ ఉండదు. చాలా గ్రౌండెడ్ గా ఉంటది. అందుకే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ఇక్కడ దేవదాస్ కి చంద్రకి మధ్య మొదలయ్యే ప్రేమ కథ చాలా బాగుంటది. ప్రేమ ఉన్నా అది పరిస్థితుల వల్ల చూపించలేని స్థితిలో దేవదాస్ జీవితంలో మొదటిసారి తన గురించి ఒకడు కేర్ తీసుకుంటున్నాడని తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే చంద్ర. ఇక్కడ ఒకరి కోసం ఒకరు చేసే పనులు విజిల్స్ వేయిస్తాయి. చంద్ర క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంటది. అలాగే హీరో మోటివేషన్స్ గురించి కూడా మనకు క్లారిటీ వస్తది. అలా లవ్ స్టోరీ, క్యాట్ అండ్ మౌస్ చేతులతో సినిమా పరుగులు పెడుతుంది. అయితే ఇక్కడ ఒకటే లోటు, మనం దేవదాస్ కి కనెక్ట్ అయినంతగా తన గ్యాంగ్ మెంబర్స్ కి కనెక్ట్ అవ్వము. దాంతో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఫ్లాట్ గా అనిపిస్తాయి. మేబీ మనకి పరిచయం లేని మొహాల వల్ల కావచ్చు. బట్ క్లైమాక్స్ చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటది. ఇక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ పైసా వసూలు అనిపిస్తూ ఎమోషనల్లీ హై నోట్ లో సినిమాని ముగిస్తారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోగా డెబ్యూ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దేవదాస్ గా ఆ పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. సింగిల్ నోట్ లో నడిచే సీరియస్ క్యారెక్టర్ అయినా కళ్లతోనే తన పెయిన్ ని, లాంగింగ్ ని ఫీల్ అయ్యేలా చేస్తాడు. యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా మెప్పించాడు. ఓవరాల్ గా మంచి డెబ్యూ అని చెప్పాలి. ఇక చంద్రగా వామికా గబి జీవించేసింది. బానిసత్వం నుంచి విముక్తి పొందాక తన ఫీలింగ్స్ ని, డాక్టర్ ని చంపే సీన్ లో తన పెయిన్ ని, రివెంజ్ ని, ఇలా తన ప్రతి ఎమోషన్ ని మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ కి విజిల్ వర్తి మూమెంట్స్ చాలానే ఉంటాయి. ఇక లిమిటెడ్ రోలే అయినా పార్వతిగా సంజనా కృష్ణమూర్తి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక భోజరాజ్ గా క్రిష్ దయాల్ మెనసింగ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఏ మాత్రం జాలి దయ లేని రూత్లెస్ ఆఫీసర్ గా ఎగిరెగిరి తన్నాలి నా ఏళ్ళని అనేలా చేస్తాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన పర్ఫార్మెన్స్ ఎంత కన్విన్సింగ్ గా ఉందో. ఇక దేవదాస్ గ్యాంగ్ మెంబర్స్ లో హైలైట్ అయిందంటే అది కిట్టిగా చేసిన అవినాష్ రఘుదేవనే. తనకి దేవదాస్ కి మధ్య నడిచే బ్రోమాన్స్ ఆకట్టుకుంటది. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సన్ పిక్చర్స్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా ముఖేష్ అందించిన సినిమాటోగ్రఫీ అద్దరిపోయిందని చెప్పాలి. విజువల్ గా సినిమా డెలిషియస్ ఉంది. ఆ రా అండ్ రస్టిక్ ఎస్థెటిక్ తో సినిమాకి అథెంటిక్ లుక్ తీసుకొచ్చారు. కొన్ని ఫ్రేమ్స్ వావ్ అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం అంటే అది అనిరుద్ అందించిన మ్యూజిక్ అనే చెప్పాలి. అసలు ఏమన్నా కొట్టాడా? జననాయకన్ స్కోర్ విన్నాక ఇక అనిరుద్ పని కూడా అయిపోవచ్చు
వచ్చిందేమో అనుకున్నా. కానీ తను కథకు కనెక్ట్ అయితే అవుట్‌పుట్ ఏ రేంజ్‌లో ఉంటదో చూపించాడు. వినిపించాడు. తన బీజీఎంతో సినిమాకి ప్రాణం పోసాడు. టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు సినిమాని లేపుతూనే ఉంటాడు. తన మ్యూజిక్ కోసమైనా కళ్ళు మూసుకొని సినిమాకెళ్ళిపోవచ్చు. ఇక ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉండగా యాక్షన్ కొరియోగ్రఫీని కూడా బానే డిజైన్ చేసుకున్నారు. ఇక డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ విషయానికొస్తే ఆయన పనితనం బావుంది. తన ప్రీవియస్ మూవీ 'కెప్టెన్ మిల్లర్' ఫ్లాప్ అయినా నాకు మాత్రం బాగా నచ్చింది. దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని దాదాపు ఇందులో రెక్టిఫై చేసుకున్నారు. 'దేవదాస్' అడాప్టేషన్‌కి రకరకాల థీమ్స్‌ని యాడ్ చేసి వాటిని బ్యాలెన్సింగ్‌గా నడిపించి ఆయన స్టైల్ ప్రెజెంటేషన్‌తో ఫుల్‌గా ఎంగేజ్ చేశారు. ఇందులో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా ఫ్లెష్ ఔట్ చేయలేదు. సర్ఫేస్ లెవెల్‌లోనే వదిలేశారు. ఇది ఇంటెన్షనలే అనుకుంటున్నా. ఉన్న అన్ని క్యారెక్టర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే రన్ టైమ్ పెరిగిపోతుంది. ఆడియన్స్ ఖచ్చితంగా లాగ్ అంటారు. 'కెప్టెన్ మిల్లర్‌కున్న సమస్యల్లో అది ఒకటి. దాంతో ఈసారి ఫోకస్ అంతా ప్రధానంగా మెయిన్ క్యారెక్టర్స్ మీదే పెట్టారు. ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తే లాగ్ అంటారు. చేయకపోతే ఎమోషనల్ కనెక్ట్ లేదంటారు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ముందు నుంచి ఇదొక వైలెంట్ మూవీ అంటే, ఈ మధ్య ఈ ట్రెండ్ నడుస్తుందిగా దాన్ని ఫాలో అవుతున్నారేమో అనుకున్నా. కానీ కాదు. ఇందులో వైలెన్స్ కథలో భాగమే. దాని వెనక ఓ బలమైన ఎమోషన్ ఉంటది. ఎక్కడ అబ్బో! హింస అనిపించదు. నరుకు నా కొడుకుని నరుకు అని మనమే ఎంకరేజ్ చేసేలా ఉంటది. నేనైతే అంతగా లీనమైపోయా. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఇందాకే చెప్పాగా అనిరుద్ మ్యూజిక్ కోసమే కళ్ళు మూసుకొని ఎళ్ళిపోవచ్చని. అది విషయం.